నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ల మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము అని ఆ రోజే పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటన వచ్చింది. ఈ రకంగా అతిథి గృహానికి దూరంగా కనపడ్డాయి, సంబంధిత వాళ్ల మీద చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పినారు. 2 రోజుల క్రితం ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుమల పవిత్రతను బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి పూర్తిగా భ్రష్టు పట్టి చేస్తోంది అన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అపచారాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయం పూర్తిగా బయటికి వచ్చిన తరువాత వరుసపెట్టి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నమ్మిన బంటైన బిఆర్ నాయుడు నేతృత్వంలో పోలీసుల మీద విపరీత ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఈ రకంగా కాళీ బాటళ్లు పెట్టినాడు. దీన్ని సాక్షి విలేకరి క్యారీ చేసినాడు. నవీన్ అనేటువంటి వ్యక్తి మొత్తం సోషల్ మీడియాలో దీన్ని అందుకొని ప్రచారం చేసినాడు అని ఒక కేసు బనాయించి ఓ తప్పుడు కేసును ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలనో అంత దుర్మార్గంగానూ వ్యవహరించినారు. నిన్న సాక్షాత్తు కేబినెట్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ అంశాన్నెత్తి వైసీపీ వాళ్లు చూడు ఎలా చేస్తున్నారు అని ఆయన సమర్థించుకుంటూ ఆ సంఘటన మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని ఆయనను మోసేటువంటి పత్రికలు ప్రముఖంగా వైసీపీ ఆధ్యాత్మిక విధ్వంసం అని ఈరోజు పతాక శీర్షికలో ఈనాడు పత్రిక కూడా రాయటం కూడా జరిగింది. సరే, కుక్క మూతి పిందెలన్నీ కూడా ఈ 2 రోజులుగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాయి. దీని వెనుక మేమే ఉన్నాం, కరుణాకర్ రెడ్డి కారకుడని ఈ బిఆర్ నాయుడు ముఠా అంతా కూడా విచ్చలవిడిగా వాళ్లకు నోటికి తోచిందంతా కూడా మాట్లాడడం జరిగింది. బిఆర్ నాయుడు యొక్క ప్రైవేటు సైన్యమే కొండ మీద తిష్ట వేసి ఈ రకమైనటువంటి అరాచకాలకు బాధ్యులవుతున్నారు అన్నటువంటిది గత 1.5 సంవత్సరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విషయాలను బట్టి చాలా స్పష్టమవుతున్నది. ఇదిగో మా తప్పుడు ఆలోచనతో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మీరు ఈ రోజున పోలీసు శాఖ ద్వారా ఏ ప్రకటన అయితే ఇప్పించినారో మా కోటిని సాక్షి ఫోటోగ్రాఫర్ అయినటువంటి మోహన కృష్ణని అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పనిచేసేటువంటి చాలా చదువుకున్న మాకు పుత్ర సమానుడైనటువంటి నవీన్ మీద కేసులు బనాయించి దీన్ని వీళ్లే చేసినారు అని ప్రచారం చేయటం. మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులో భాగంగా పోలీసు శాఖ ద్వారా చేసినటువంటి ప్రకటన ఏమని ఉంది? తగిన ఆధారాలు పూర్తిగా దొరికినాయి కాబట్టి సీసీ ఫుటేజీలలో ఈ కోటి అనే వ్యక్తే మందు బాటిళ్లు పెట్టినాడు అని ఆ దగ్గరున్నటువంటి సీసీ కెమెరాల మీద కాకుండా దూరంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తో కోటి అనే వ్యక్తి ఫోన్తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీయడానికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ ని చూపుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున మీరు మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టమని
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మీరు తప్పు చేసి మా మీద బురద తల్లి మమ్మల్ని తుడుచుకోమని చెప్పడం కాదు, నిరంతరాయంగా ఈ 1.5 సంవత్సరాల కాలంగా ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. కోటి, నవీన్ లేదా మోహన్ కృష్ణ ఈ విషయాన్ని బయట పెట్టిన తరువాత నిజం చెప్పండి, మీ అంతరాత్మల్ని ప్రశ్నించుకొని సమాధానమిచ్చుకోండి. ఆ తరువాత దాదాపు 25 గోనె సంచులకు ఖాళీ బాటలు దొరికింది నిజమా కాదా? నిజంగా మిమ్మల్ని భ్రష్టు పట్టించాలా అన్న ఉద్దేశమే మాకు ఉంటే ఆ రోజే దాన్ని కూడా బయటపెట్టి దాని వలన తిరుమల ఆధ్యాత్మికతకు మరింత నష్టం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ తర్వాత 25 గోతాల నిండా మీరు ఎత్తేసినటువంటి బాటిల్స్ విషయం మేము ప్రస్తావించలా. కానీ ఈరోజు మమ్మల్ని, మా వాళ్లని దోషులుగా చేసి దొంగలుగా ఆధ్యాత్మిక విధ్వంసం వైసీపీ చేస్తోంది అనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటే కూడా వాస్తవాల్ని బయట పెట్టకుండా ఉండదలుచుకోలేదు. అలాగే పోలీసులు మోహన్ కృష్ణను, కోటిని దేవలోక్ అనేటువంటి సంస్థ దగ్గర దొరికినారు అని రిమాండ్ రిపోర్ట్ లో రాస్తారండి. ఒకసారి చూపించు. సాక్షాత్తు మోహన్ కృష్ణ తనే నేరుగా పోలీస్ స్టేషన్ కు వాళ్ళ శ్రీమతితో కలిసి, శ్రీమతి మా అడ్వకేట్ చంద్రశేఖర్ తో కలిసి అతను లోపలికి వెళ్తున్నటువంటి సంఘటన. 41 నోటీస్ ఇచ్చినారు, తను లోపలికి వెళ్లటం జరిగింది. చాలా స్పష్టంగా విజువల్స్ కనపడుతున్నప్పటికీ కూడా దేవలోకలో దగ్గర అరెస్టు చేసినామని ప్రకటించటం ఇంతకంటే దారుణం. ఈ కోటి అనే వ్యక్తిని పట్టుకున్న తరువాత పోలీసు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు ఒత్తిళ్ల మెత్తో కోటిని చితకబాదినారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? అంటే మీకు అనుకూలంగా కేసును మలుచుకోవటం కోసమని ఈ కోటిని విపరీతంగా కొట్టి పట్టుకార్లతో నీ అంతు చూస్తామురానని పట్టుకార్లతో గోర్లు పీకటానికి ప్రయత్నం జరిగింది. పీకలా బెదిరించినారు. ఆ కొండ మీద 2 టౌన్ సిఐగా ఉన్నటువంటి శ్రీరాములు గారు కోటిని 20 దెబ్బలకు పైగా కొట్టడం జరిగింది. తను నేను చెయ్యలేదు సార్, నేను తీసిన మాట వాస్తవమే అన్నా కూడా అలా కాదురా, ఇలా చెప్పురా అని బలవంతంగా అతన్ని పట్టుకారులతో గోళ్లు తీసేస్తామని బెదిరిస్తారండి. ఇదే మీరు హంతకులు, మావోయిస్టులతో వ్యవహరించినట్టుగా, టెర్రరిస్టులతో వ్యవహరించినట్టుగా ఒక నిజాన్ని బయటికి చూపేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని ఆ రకంగా టార్చర్ చేస్తారా? మొత్తం ఆ ఇంట్రాగేషన్లు అంతా కూడా నవీన్ తిరుపతి నుంచి మొత్తం సోషల్ మీడియా అంతా విపరీతంగా పాకిపోతా ఉంది. సీఎంఓ నుంచి మాకు విపరీతమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నాయి అనేటువంటి చర్చ చేస్తున్నారు. ఇదే మోహన్ కృష్ణని ఆ రోజు మొన్న రాయలసీమకు చేసినటువంటి ద్రోహం మీద ధర్నా జరిగినప్పుడు అక్కడున్నటువంటి డిఎస్పీ ప్రసాద్ గారు రాయలసీమ ఏమైపోతే నీకెందుకురా అని రాయలసీమ వాసి కానటువంటి డిఎస్పీ బండబూతులు తిట్టాడు. ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నది ఎవరు? మీ చేత చేయిస్తున్నది ఈ ప్రభుత్వం. పోలీసు వ్యవస్థ మీద మాకెంతో నమ్మకం ఉన్నది, గౌరవం ఉన్నది. సాక్షాత్తు ఈ జిల్లా ఎస్పీ కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరించేటువంటి మనిషి. కానీ జరుగుతున్నటువంటి నేపథ్యం, కింది స్థాయి పోలీసులను ఏ రకంగా వాడుకుంటున్నారు, మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా చిత్రీకరించి 152 బిఎన్ఎస్ సెక్షన్ పెడతారండి వీళ్ల మీద. లేకపోతే కేసుల్లో వెంటనే బెయిల్ వస్తుందని 152 బిఎన్ఎస్ కేసు పెట్టారు. సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్ గారు
ఆ 152 దేశద్రోహ కేసు ఏ రకంగా దీనికి అప్లై అవుతుందయ్యానని మందలించిన మాట వాస్తవమా లేదా? ఆ శ్రీరాములు గారిని ప్రశ్నించినారా లేదా? మందలించటమే కాదు, చాలా తీవ్రంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇది అప్లై అవ్వకుండా ఎట్లా తీసుకొని వస్తారయ్యా మీరు అని. అంటే 152 ఎందుకు పెట్టారు? పని కట్టుకొని వీళ్లను జైళ్లలోకి నొక్కి వెయ్యాలని. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి, ఆ పవిత్రమైనటువంటి న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేమందరము బతికి బట్టగడుతున్నాం. ఒకవేళ ఇది లేకపోతే ఈ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా ఈ పార్టీకే మొత్తం జైళ్లంతా కూడా నింపి ఉండేవాళ్లు కాదా? మేమందరం కూడా జైళ్లే మాకు ఆవాసాలుగా మారి ఉండేటివి. ఇంతగా దుర్మార్గం చేస్తూ, అన్యాయంగా, అక్రమంగా అరాచకాలు చేస్తూ, కొండకు అపవిత్రం చేస్తూ మా మీద నిన్న సాక్షాత్తు కేబినెట్ లో చర్చించి ఆధ్యాత్మిక విధ్వంసం మేం చేస్తున్నాము అన్నటువంటి మాటలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నారంటే మా సవాల్ని స్వీకరించాల చంద్రబాబు నాయుడు గారు. బిఆర్ నాయుడు, నిజంగా నీవు భక్తిపరుడువే అయితే నిరంతరం కరుణాకర్ రెడ్డి భక్తిపరుడు కాదని మాట్లాడుతున్నావే, ఛాలెంజ్ విసురుతున్నా. ఆ మొత్తం సీసీ ఫుటేజ్ ని బయట పెట్టండి. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే కోటి చేశాడు అన్నది, మరి ఏమైంది మీ భద్రతా వ్యవస్థ? కింద అంత పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ అంతా ఉంటుంది కదా, చెక్ పోస్ట్ ఉంది కదా, ఎలా వెళ్లినాయి? మా వాళ్ళు తీసుకుపోతూ ఉంటే ఎందుకు పట్టుకోలేకపోయినారు? ఏమైంది నీ నిఘా వ్యవస్థ అంతా కొండ మీద? ఈ కొండ మీద ఉన్నటువంటి నిఘా వ్యవస్థ అంతా నిద్రపోతోంది కనుకనే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి కొండ మీద. ఏదో నేను చేశానని బిఆర్ నాయుడు అంటున్నాడు. బిఆర్ నాయుడు, నేను చెప్తున్నా, నీ ప్రైవేటు సైన్యం, నీ దళారీ సేన తాగి పారేసి ఉండవచ్చు. నీకెక్కడ భక్తి ఉంది? నువ్వు నీ అరాచకాలకు అంతెక్కడుంది? ఎలా వచ్చాయి నీకు ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తి? ఎలా సంపాదించినావు నువ్వు? నీకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా, ఆ యజమానులకందరికీ కూడా దర్శనాలు చేయించడంలో ఉన్నావే, ఆ బలిసినటువంటి వాళ్ళందరూ కూడా తాగి పడేసి ఉండవచ్చు కదా. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? మా మీద ఎంతసేపు మమ్మల్ని అరెస్టు చేసి దోషులుగా చేసి 11 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నాడంట బిఆర్ నాయుడు. దీని మీదనే బిఆర్ నాయుడు నా మాటలు తీసుకొని మాట్లాడు. నువ్వు, నీకు దమ్ముంటే ఆ పోలీసు అధికారుల చేత, అందులో నిఘా వ్యవస్థకు సంబంధించి సీసీ కెమెరాలన్నీ కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఆ మొత్తం సీసీ ఫుటేజ్ లో కోటి అనే వ్యక్తి బాటిల్స్ పెట్టినట్టుగా, అతనే బాటిల్స్ పెట్టినట్టుగా ఉండేటువంటి సీసీ కెమెరాలో సాక్ష్యం చూపించు అని సవాల్ విసురుతున్నా. ఊరికనే తుంటలు చేసేసి నీకు అనుకూలంగా కోటి వంగింది మాత్రమే చూపించి, కోటి వంగినాడు తీస్తున్నాడు, అక్కడ పడినటువంటి బాటిల్స్ ని తీస్తున్నాడు, బాటిల్స్ పెట్టింది చూపించు. ఆ తర్వాత జరిగినటువంటి తతంగం, ఎన్ని గోతాలలో దొరికినా, ఎన్ని గోనె సంచులలో ఆ బాటిల్స్ దొరికినాయి అన్నటువంటి విషయం నిజంగా భక్తుడివే అయితే, నిజంగా మీరు ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమని చేసినటువంటి కార్యక్రమాల పట్ల మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పోల్చి చర్చకు వస్తే ఎక్కడికి రమ్మన్నా కూడా సిద్ధంగా ఉన్నాము. మేమేదో దాచుకోవటంలే. ఎస్, కోటి మావాడే. అక్కడ జరిగినటువంటి అతని కారులో అతను కారును ఆపటానికి వెళ్లి అక్కడ ఇవి కనపడితే తీసిన మాట వాస్తవమే. కొండ మీద ఖాళీ మందు బాటిళ్లు కనపడినాయి, ఇది దారుణమైనటువంటి విషయం అని అతను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం. ఇది ఎలా నేరం అవుతుంది? మీరు చేసింది నేరం.
152 సెక్షన్ కింద వీళ్లను జైళ్లలోకి నొక్కాలనుకున్నటువంటిది నేరం చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు. నేరస్తులు మీరు, సాక్షులు వీరు. సాక్షుల్ని దొంగలుగా, నేరస్తులుగా జైళ్లకు పంపించేటువంటి కుట్రదారులు మీరు. ఎంతసేపు కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేయండి, కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేయండి. చెయ్యవయ్యా, చెయ్యకుండా కూడా పోవులే. చెయ్యవయ్యా అనే చెప్తున్నా. నువ్వు చేస్తే ఆగుతుందా నా గొంతు? ఆగదు సుమా. మీ ద్రోహాన్ని ఎండగట్టడానికే వెంకటేశ్వర స్వామి నాకు ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. ఆపను నేను. కొండ మీద ఏ పొరపాటు జరిగినా నిరంతరం బిఆర్ నాయుడు అన్నట్టుగానే కరుణాకర్ రెడ్డి సైన్యం ఇక్కడ పనిచేస్తున్నదేనని. ఎస్, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సైన్యం పని చేస్తూనే ఉంటుంది. కొండ మీదనే కాదు, రాష్ట్రమంతా మీరు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపటానికి మీ ప్రభుత్వం నిరంతరంగా ఉండాలని మీరు ఘోరాలు, అపచారాలు, నేరాలు చేస్తూ ఉంటే ప్రజలకు తెలియజెప్పకుండా మౌనంగా ఉండే పిరికి పంద రాజకీయ నాయకులం, రాజకీయవేత్తలం కాదు. జగన్మోహన్ రెడ్డి సైనికులం మేము. మా నాయకుడు మాకు అదే అడుగడుగున నేర్పిస్తున్నాడు, చెబుతున్నాడు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఈ సంఘటనలో పోలీసులు బలి పశువులైనారు. చంద్రబాబు నాయుడు గారికి బలి పశువులుగా పోలీసులు మారినారు. శ్రీరాములు గారు సిఐ చేసినటువంటిది చాలా చాలా తప్పిదము. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజకీయాలు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండదు. ఈ రకంగా మీరు ఒత్తిళ్లకు లొంగి అబద్దాన్ని నిజం చేయాలని తప్పుడు కేసులు బనాయించి ఒక టెర్రరిస్టు పట్ల ప్రవర్తించేటువంటి తీరుతో కోటి మీద అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు. మోహన్ కృష్ణ సాక్షి ఫోటోగ్రాఫర్ ఇంటి మీదకి దాడికి 40 మంది పోలీసులు వెళ్తారండి, వాళ్ళ భార్యను బెదిరిస్తారండి. ఎంత దారుణం ఇది! దీని పట్ల మిగతా జర్నలిస్టులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. అల్టిమేట్ గా రాష్ట్రంలో, దేశంలో జర్నలిస్టుకు చిన్న ఇబ్బంది కలిగిన మొత్తం జర్నలిస్టులంతా కూడా ఏకమై తమ గొంతు వినిపిస్తారే. ఇంత దారుణంగా ఒక 40 ఏళ్లు కూడా నిండినటువంటి ఒక వ్యక్తికి 30 సంవత్సరాలు కూడా నిండినటువంటి వాళ్ళ శ్రీమతిని పోలీసు వాళ్ళు ఇంత దారుణమైనటువంటి స్థితిలో భయోత్పాతాన్ని గురి చేసేటువంటి విధంగా ప్రవర్తించినప్పుడు చూస్తూ మేం నేరస్తులము అని మీరు చెప్పినట్టుగా అంగీకరించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని, బిఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి అరాచకాలు కొండంత. కొండ మీద చెత్తను గురించి మాట్లాడతాడు. కొండ మీద మరొక కొండ ఉంది, అది చెత్త కొండ అని. అంటే నువ్వు ఎంత పనికిమాలిన మాటలు మాట్లాడగలిగేటువంటి పాలక మండలి అధ్యక్షుడివో దాన్ని బట్టి చూస్తే అర్థం కావటంలే. కోటి ఈ సంఘటన దొరకంగానే దొరికినారా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు నిన్న నా మీద. ఇష్టం వచ్చినట్టు, మరి వీడిని వెంటనే లోపలేసేయాలరా, వీడిని కరుణాకర్ రెడ్డిని, వీడే ఇదంతా చేస్తా ఉండేదేనని. బిఆర్ నాయుడు ఒక పని చేయి, పోలీసు వాళ్ళు లేకపోతే పాపం న్యాయస్థానం మహానుభావులు వాళ్ళు ఒకవేళ మీరు పేరు కేసులు పెట్టినా లోపలికి వేసేటట్టుగా లేరు ఇట్లాంటి విషయాలలో. నేరుగా మీ ఇంటికి తీసుకొని పోయి నన్ను తాళం వేసేసేయి. నువ్వు ఎన్ని రోజులు తాళం దిగిపోతే అన్ని రోజులు మీ ఇంట్లోనే ఖైదీగా ఉంటా. అంత కసిగా ఉన్నాడు పాపం బిఆర్ నాయుడు. భయపడే ప్రసక్తి లేదు, తప్పు చెయ్యము. మీ తప్పుల్ని ఆపే ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూనే ఉంటాము అని తెలియజేస్తుంది. ఈరోజు ఆ ప్రాంతాన్ని హోమ్ మినిస్టర్ కూడా తనిఖీ చేస్తారు. ఏం చేస్తారు? క్యాబినెట్ లో మాట్లాడారు కాబట్టి తనిఖీ చేసి ఏం చేస్తారు అని వాళ్ళు ఎత్తుకుపోయిన బాటిల్స్ అన్ని చూపించమని చెప్పండి. ఆ 25 గోనె సంచుల్ని ప్రదర్శించాలి. హోమ్ మినిస్టర్ ఆ పని చేస్తే బాగుంటుంది.